గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను మంచిర్యాల జిల్లా జన్నారం పోలీసులు అరెస్ట్ చేశారు. జన్నారం నుండి 2 ద్విచక్ర వాహనాలపై 4 యువకులు 250 గ్రాముల గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో ఇందన్పల్లి చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించడంతో నిందితులను గంజాయి తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ భాస్కర్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జన్నారం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రాజేష్, సయ్యద్, సమీర్, ఆకుల బాలాజీ, వినయ్ అనే యువకులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టామని తెలిపారు. వీరి వద్ద నుండి 5,000 రూపాయలు విలువ చేసి 250 గ్రాముల గంజాయితో పాటు 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని అన్నారు. జిల్లాలో అక్రమంగా గంజాయిని తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గంజాయి వల్ల అనేక మంది యువత పెడదారి పడుతున్నారని, దీనిపై పోలీసులు ఎప్పటికప్పుడు నిఘాతో కట్టడి చేస్తున్నామని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజంలో మంచి గుర్తింపు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, స్థానిక పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకేనా, మీకు ఈ కాపీ ఇచ్చేస్తా మొత్తం ఉన్నది. వీళ్ళిద్దరు ముగ్గురు ఫస్టే బెల్లంపల్లిలో అయింది. మాదా ఉంటాయి కదా నీళ్ళు అక్కడ పోయి తాగుతుంటే ఎట్లా సార్ పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, పెళ్ళిళ్ళు దాంట్లో ఇదైతే ఉదయము విశ్వసనీయ సమాచారం మేరకు జన్నారం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజవర్ధన్ వారి యొక్క టీము 4 యువకులు 2 బండ్లపైన వెళ్తూ గంజాయి మాదక ద్రవ్యాన్ని రవాణా చేస్తూ అమ్మడానికి వెళ్తున్నారనే సమాచారం మేరకు ఇందనపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది. ఆ 2 బండ్లపై వచ్చిన వాళ్ళు జునోజు రాజేష్, జన్నారం మండల పొన్కల్ విలేజ్, సయ్యద్ సమీర్, గాంధీనగర్ పొనకల్లు గ్రామం జన్నారం, ఆకుల బాలాజీ, రేండ్లగూడ మందపల్లి గ్రామం జన్నారం మండలం, ఎనగందుల వినయ్, పొనకల్లు గ్రామము జన్నారం మండలం. వీళ్ళు 4 ఫ్రెండ్స్ గంజాయికి స్టార్టింగ్లో తాగడానికి అలవాటు పడి తర్వాత గంజాయిని తీసుకొచ్చి అమ్మడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతోటి ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి దగ్గర గంజాయి తీసుకెళ్ళి కేజీ 250 గ్రాముల గంజాయి తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటే మనము పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇందులో జునోజ్ రాజేష్ అనే వ్యక్తి గతంలో కూడా కేసులో గంజాయి కేసులో పట్టుబడి జైలుకు పోయి రావడం జరిగింది. అగైన్ ఇతను మిగతా 3 స్నేహితులని కలుపుకొని ఈ 3 ద్వారా ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు కేజీ 200 గ్రాములు సీజ్ చేసినాము. 2 బైక్స్, 4 నిందితుల దగ్గర 4 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల రామగుండం కమిషనరేట్లో మంచిర్యాల జోన్లో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. రామగుండం కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ప్రతి డివిజన్ స్థాయిలో గంజాయికి సంబంధించి, మాదక ద్రవ్యాలకు సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గంజాయి అనేది చాలా యువత యొక్క జీవితాలని నాశనం చేస్తుంది. దానివల్ల తల్లిదండ్రులకు కూడా తీరని బాధలు ఉంటున్నాయి. కాబట్టి జీరో టాలరెన్స్. గంజాయి అమ్మినా వీళ్ళు అమ్ముతుంటే పట్టుకున్నాము, కానీ గంజాయి తాగిన వాళ్ళు కానీ గంజాయి వినియోగిస్తున్న వాళ్ళు కానీ కేవలం 5 గ్రాములు 10 గ్రాములు ఉన్నా ఖచ్చితంగా పట్టుకుంటాము. వీళ్ళు ఇచ్చిన తాగే వాళ్ళ లిస్ట్ ఇచ్చినారు. ఆ లిస్ట్ ఇచ్చిన వాళ్ళని కూడా పట్టుకొని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేస్తాము.
గంజాయి దొరికితే కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి యువతకి విజ్ఞప్తి, మీ యొక్క మంచి భవిష్యత్తుని ఈ తాత్కాలికమైన ఆనందము మత్తు పదార్థం కోసము జీవితాలని నాశనం చేసుకోవద్దు. మంచిర్యాల జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి, సమ్మర్ వచ్చింది, మీ పిల్లలు ఇంటర్ అయిన వాళ్ళు, డిగ్రీస్ అయిన వాళ్ళు ఆటల పట్లనో ఇతరత్ర కార్యక్రమాల పట్ల మళ్ళేటట్లు చూడాలి తప్ప ఇట్లాంటి స్నేహితులతోటి చెడు సహవాసాలతోటి మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా చూడండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే 100 డైల్ కాల్ చేసినా మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మా నెంబర్లకు కాల్ చేసినా కానీ డేటా తీసుకొని మీ పిల్లలని ఎవరైనా ఇట్లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఖచ్చితంగా వాళ్ళని మార్చే విధంగా ప్రయత్నం చేస్తాము. కాబట్టి ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.